కథాస్రవంతి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక ఉత్తమ కథానిక విభాగం ప్రశంసాపత్రం పొందిన కథ ఆ 3 రోజులు. కలం సింధూర పోతుల, గళం పప్పు భోగారావు. మధ్యాహ్నం 12 గంటలు కావస్తోంది. ఫస్ట్ తారీఖు కావడంతో బ్యాంక్ అంతా కస్టమర్లతో కిటకిటలాడిపోతోంది. బ్యాంక్ హాలులోనే కాక బయట కూడా చాలా మంది క్యూలో నిలబడి ఉన్నారు, వారి వంతు కోసం ఎదురు చూస్తూ. కేకలతో అరుపులతో దద్దరిల్లిపోతూ అదొక బ్యాంక్ బ్రాంచ్లా కాకుండా పూర్ణ మార్కెట్లా ఉందంటే అతిశయోక్తి కాదు. కౌంటర్లకు వెనక్గా కూర్చున్న ప్రమేయుల చెక్కులు, విడ్రాయల్ ఫామ్స్ పాస్ చేసే పనిలో ఊపిరి సలపనంత బిజీగా ఉంది. పాస్ చేస్తోందన్న మాటే గాని ఎప్పటిలా పని మీద పూర్తి శ్రద్ధ పెట్టలేకపోతోంది. అలవాటైన పనే గనుక చెక్కు మీద డేటు, విడ్రా చేయబడుతున్న మొత్తం అక్షరాల్లోనూ మాటల్లోనూ కూడా సరిపోయిందా లేదా అన్న విషయాలు మాత్రం యాంత్రికంగా చూసుకుంటూ సంతకం టాలీ అయిందో లేదో అన్న విషయం కనీసం చూడను కూడా చూడకుండానే చెక్కులు పాస్ చేసి పారేస్తోంది. ప్రమేలు పనిచేసేది ఒక పెద్ద పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ పిఎస్యు ఆవరణలో ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వ రంగ బ్యాంకులో. బ్యాంకు కస్టమర్లందరూ ఆ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగులే. వారి జీతాలు ప్రతి నెల ఆఖరు రోజు సాయంకాలానికి వారి ఖాతాలలో జమ చేయబడతాయి. 1వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా ఉద్యోగులందరూ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకి వచ్చేస్తారు. అనేకంటే బ్యాంకు మీద దండయాత్రకు దిగుతారంటే సమంజసంగా ఉంటుంది. వచ్చిన వారు కనీసం 15 నిమిషాల ఆలస్యం కూడా భరించలేరు. బ్యాంకులో అడుగుపెట్టిన మరుక్షణమే డబ్బులు తమ చేతిలో పడిపోవాలనుకుంటారు. ఏ కారణం చేతనైనా కాస్త ఆలస్యమైతే బ్యాంక్ స్టాఫ్తో గొడవకు ఢీకొంటారు. బ్యాంక్ మేనేజర్ క్యాబిన్లోకి మూకుమ్ముడిగా దూసుకుపోతారు. కేకలు, తిట్లు, బూతులు లంకించుకుంటారు. బయటకు రాని సంగతి తేలుస్తాం, ఇంటికెలా వెళ్తావో చూస్తాం లాంటి బెదిరింపులు, తొడగొట్టడాలు, మీసాలు మెలిగేయడాలు వంటి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తారు. బ్యాంకు ఉద్యోగులు కూడా ఎక్కడా తగ్గకుండా వారిని ధీటుగా ఎదుర్కొంటారేమో. ప్రతి నెల మొదటి 3-4 రోజులు 2 వర్గాల మధ్య ఐబాల్ టు ఐబాల్ కన్ఫ్రంటేషన్ నెలకొని బ్యాంకులో వాతావరణం లడాఖ్ని, డోక్లాన్ని తలపింపచేస్తుంది. ప్రమీల లాంటి క్రింది స్థాయి అధికారులకు నరకం కళ్ల ముందు నాట్యం ఆడేలా చేస్తుంది. మామూలుగా అయితే ఎంత పనైనా అవలీలగా ఒంటి చేత్తో చేసి పారేసే ప్రమీల ఆ రోజు మాత్రం పని మీద అస్సలు ధ్యాస పెట్టలేకపోతోంది. చాలా ఆందోళనగా, విసుగ్గా ఉంది తనకి. వినిపిస్తున్న రణగణ ధ్వనులకి చెప్పలేనంత చిరాకు తన్నుకొస్తోంది. చుట్టుపక్కల ఉన్నవారి మీద పిచ్చి కోపం పొడుచుకొచ్చేస్తోంది. వీటన్నిటితో పాటు తెరలుగా దుఃఖం తోసుకొస్తోంది. కళ్లలో తన ప్రమేయం లేకుండానే చలమలో ఊరినట్టు కన్నీరు ఊరిపోతుందేమో. అది మిగిలిన వారి కంట పడకుండా కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేయాల్సి వస్తోంది. ప్రమీలకి ఆ రోజు ఎంత చికాగ్గా ఉందంటే తన ఎదురుగా ఉన్న చెక్కులన్నింటినీ చింపి అవతల పారేసి కంప్యూటర్ మానిటర్ నేలకేసి పగలగొట్టేసి, మీకు మీ బ్యాంకుకి ఒక పెద్ద నమస్కారం, ఇదిగో నా సెలవు చీటీ, నేనింటికి వెళ్ళిపోతున్నాను. 3 రోజులు బ్యాంకు వైపు తొంగి చూడను, హాయిగా నిద్రపోతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని గట్టిగా అరిచి చెప్పి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలనుంది. కానీ నెల 1వ తారీఖు కంపెనీ జీతాల రోజు. ఒకరోజు సెలవు మాట అటుంచి కనీసం అరగంట పర్మిషన్ కూడా అందని ద్రాక్ష పండే. రాత్రి పడుకున్నప్పుడు అంతా మామూలుగానే ఉంది ప్రమీలకి. ఎప్పటిలాగానే 10:30కే హాయిగా నిద్ర కూడా పట్టేసింది. కానీ 3 గంటల సమయంలో అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అప్పటికే నడుములో, పొత్తికడుపులో చిన్నగా నొప్పితో పాటు కాళ్ళు పీకడం, చేతివేళ్లు చిన్నగా కంపించడం మొదలైంది. అంతేకాకుండా జ్వరం వచ్చినట్టు ఒళ్లంతా సలపరంగా కూడా అనిపించింది. సందేహంతో ఎదురుగా ఉన్న క్యాలెండర్ చూసింది. ఇంత చేస్తే ఫస్ట్ తారీఖే. అసలు ఇది తన డేటే కాదు. ఎప్పుడు వచ్చేదానికంటే 5 రోజుల ముందు, అది కూడా శాలరీ డే నాడు. భయంతో గుండె జలధరించింది బ్యాంక్ ఆఫీసర్ ప్రమీలకు. ఎందుకో తెలియదు గాని ఈ మధ్య తరచూ ఇలాగే ఒక పద్ధతి అంటూ లేకుండా అవుతోంది అనుకుంది ఆందోళనగా. గైనకాలజిస్టును చూడాలనుకుంటూనే పని ఒత్తిడి వల్ల వాయిదా వేసుకుంటూ పోతోంది. ప్రమీలకి ప్రతి నెలా కలిగే అనుభవమే ఇది. ప్రతి నెలలో 3 రోజులు. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఎదురుగానే.
నా కళ్ళ ముందే ఉంది అనిపించేలాంటి 3 భయంకరమైన బాధాకరమైన రోజులు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా మొదలైన హింస అది. అప్పటి నుండి నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. మొట్టమొదటిసారి నొప్పితో లొంగలు చుట్టుకుపోతూ ఏడుస్తుంటే మొదట్లో కొంచెం నొప్పిగా ఉంటుందమ్మా, రాను రాను అదే అలవాటైపోతుంది. పెళ్ళి ఒక్క కానుపు అయిందనుకో, చేత్తో తీసినట్టు మాయమైపోతుంది. నా తల్లి కదూ, ఏడవకు అంటూ అమ్మ ప్రేమగా ఓదార్చడం, ఏమీ చేయలేని అశక్తతతో బాధగా చూస్తూ కాలు కాలిన పిల్లిలా నాన్న ఇల్లంతా తిరగడం గుర్తొస్తుంది ప్రమీలకి ప్రతిసారి. అదేం దురదృష్టమో గాని ప్రమీలకి పెళ్ళవడం, కూతురు పుట్టడం, పుట్టిన పిల్లకి 5 ఏళ్లు నిండిపోవడం అన్నీ అయిపోయాయి గాని అమ్మ చెప్పినట్టు నొప్పి చేత్తో తీసినట్టు మాయమైపోవడం మాట అటుంచి వీసమెత్తు కూడా తగ్గలేదు. సతాయిస్తూనే ఉంది ఇప్పటికీ. 12 ఏళ్లు వచ్చాక తన జీవితం తనది కాకుండా పోయింది ప్రమీలకి. భరించాల్సిన శారీరక బాధ ఒక ఎత్తు అయితే, ఆ బాధని వెంబడించి వచ్చే మానసిక ఒత్తిడి ఇంకొకెత్తు. అది మరింత భయపెట్టేసేది ఆమెని. పరీక్షల సమయంలో అయితే ఆ ఫిజియోలాజికల్ రిచువల్ వాయిదా వేయడానికి ఏవో మాత్రలు మింగి అందులో విజయం సాధించినా మానసికమైన ఆందోళన అదుపు చేసుకోవడం మాత్రం చేతనయ్యేది కాదు ప్రమీలకి. ఉద్రిక్తత గాని ఆందోళన గాని ఈషన్ మాత్రం తగ్గేది కాదు. చదువు మీద మనస్సు లగ్నం చేయలేకపోయేది. చదివినది సరిగ్గా గుర్తుండేది కాదు. పరీక్షలు సరిగ్గా రాయలేకపోయేది. ఏదో రాశాననిపించి బయటపడేది. ప్రమీల దురదృష్టం ఏంటో గాని రాయాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎంసెట్ కూడా కాస్త అటు ఇటుగా అదే టైంలో పడడంతో, నొప్పితో సరిగ్గా చదవలేకపోవడంతో పరీక్షలు సంతృప్తికరంగా రాయలేకపోయింది. దానివల్ల ర్యాంక్ మిస్ అయింది. డిగ్రీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే స్వతహాగా తెలివైనది కావడంతో పెద్దగా కష్టపడకుండానే బ్యాంకు పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకుంది. తర్వాత కొద్ది కాలానికే పెళ్లి, ఆ తర్వాత డెలివరీ కూడా సవ్యంగానే జరిగిపోయినా నెలకొకసారి కళ్ల ముందు కనిపించే 3 రోజుల నరకాన్ని అనుభవించడం మాత్రం తప్పట్లేదు. ఎవరినీ బ్రతిమాలాడాల్సిన అవసరం లేకుండా, ఎవరికీ భయపడకుండా ఆ 3 రోజుల్లో కనీసం ఒక్కరోజైనా సెలవు తీసుకునే హక్కు దేశంలో ఉద్యోగినులకి ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటుంది ప్రమీల. నేను సర్వీసులో ఉండగా వస్తుందా ఆ రోజు, నా కళ్ళతో నేను చూడగలనా అనుకుంటుంది ఆశగా. అనాసక్తంగా చెక్కులు పాస్ చేస్తున్న ప్రమీల పొత్తుకడుపులో ఒక్కసారిగా కలుక్కుమంది. నొప్పితో విలవిలలాడిపోయింది. నోరు తడారిపోయి కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. ఉదయం వేసుకున్న 2 మెప్టాల్ స్పాస్ మాత్రలు ఎప్పటిలాగానే పెద్దగా పనిచేస్తున్నట్టు లేదు. నొప్పి చంపుతోంది. సీట్లో నుంచి లేచి వాష్రూమ్ వైపు త్వరగా అడుగులు వేసింది, పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుని. వాష్రూంలోకి వెళ్ళాక గాని తెలియలేదు పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో. 1 నిమిషం ఆలస్యమైనా తను వేసుకున్న డ్రెస్ అంతా పాడైపోయి ఉండేది. అదే జరుగుంటే చాలా ఇబ్బందికి గురై ఉండేది. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడినందుకు అంత నొప్పిలోని కూడా దేవుడికి దండం పెట్టుకుని త్వరగా శానిటరీ నాప్కిన్ మార్చుకుని వాష్రూంలో నుంచి బయటపడింది. దీనంతటికీ 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు. కానీ అప్పటికీ కస్టమర్లు నానా యాగి చేయడం, కొంతమంది బ్రాంచ్ మేనేజర్ క్యాబిన్లోకి దూసుకుపోవడం, దాంతో ఆయన బయటకొచ్చి ప్రమీల సీట్లో కూర్చుని చెక్కులు పాస్ చేయడం జరుగుతోంది. త్వరగా తన టేబుల్ దగ్గరికి చేరుకుని, జస్ట్ 10 మినిట్స్ బ్యాకే వెళ్ళాను సార్, మీరు లేవండి నేను చూసుకుంటాను అంది వినయంగా. ఆయనేమీ మాట్లాడకుండా అర్థవంతమైన చిన్న చూపు మాత్రం ప్రమీల వైపు సారించి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఆ మాత్రం మందలింపుకే వెలవెల్లాడిపోయింది సున్నితమైన ప్రమీల హృదయం. సమయం నెమ్మదిగా భారంగా గడుస్తోంది. కౌంటర్లో క్లర్కులు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి లంచ్ పూర్తి చేసుకుని వచ్చి పనిచేస్తున్నారేమో, ప్రమీలకి భోజనం చేయడానికి కూడా టైం దొరకలేదు. అది చాలనట్టు మధ్య మధ్యలో ఆ స్టేట్మెంట్ రాలేదు, ఈ రిటర్న్ రాలేదు, సాయంత్రం 6 గంటలకల్లా అది నా టేబుల్ మీద లేకపోతే ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటూ హెడ్ ఆఫీస్ నుండి డెస్క్ ఆఫీసర్ల బెదిరింపు కాల్సు. వాటన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్పుకుంటూ మెలిపెట్టేస్తున్న కడుపు నొప్పి పళ్ల బిగువన భరిస్తూ ఆకలి కడుపుతో కస్టమర్లందరినీ క్లియర్ చేసి పంపేసరికి సాయంత్రం ఇంచుమించు 5 గంటలైంది. అప్పటికి కడుపు నొప్పి తీవ్రత మరింత ఎక్కువైంది. మధ్యాహ్నం తిండి తినే టైం లేక 4-5 సార్లు టీ తాగడంతో కడుపులో తిప్పడం మొదలై వాంతి వచ్చేలా ఉంది. ఓ అరగంట సేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకుంటే బాగుండనిపిస్తోంది ప్రమీలకి. కానీ చెయ్యాల్సిన పని ఇంకా కొండంత మిగిలి ఉంది. క్యాష్ టాలీ చేసి స్ట్రాంగ్ రూమ్ క్లోజ్ చేసేసరికి 6 అయింది. డే బుక్ కూడా చెక్ చేసుకుని హమ్మయ్యా ఈరోజు గడిచింది అని ఊపిరి పీల్చుకునేసరికి ఇంకొక అరగంట అయింది. ఇక బయలుదేరుదాం అనుకునేటంతలో మేనేజర్ దగ్గర నుంచి ఫోను ఇంటర్కామ్లో,
సాయంత్రానికి ఏదో రిటర్న్ పంపని చెప్పాడట కదా డెస్క్ ఆఫీసరు. ఉదయం 10 అది వాడి టేబుల్ మీద లేకపోతే రీజనల్ మేనేజర్ నోటీస్కి తీసుకెళ్తాట. బెదిరిస్తున్నాడు. కాస్త పంపించేయకూడదు అన్నాడు సౌమ్యంగానే, అభ్యర్థిస్తున్నట్టే. అయినా ఇప్పుడే పంపి తీరాలి సుమా అన్న అర్థం స్ఫురించేలా దృఢంగా. చెయ్యలేనని గాని ఎందుకు చెయ్యలేదో గాని చెప్పగలిగే పరిస్థితి కాదు ప్రమీలది. పరాయి మగాడితో అటుంచి సాటి స్త్రీలతో చర్చించడానికి కూడా మన దేశంలో మధ్యతరగతి స్త్రీలెవరూ ఇష్టపడని లజ్జాజనకమైన సున్నితమైన సమస్య ఆ సమయంలో ప్రమీల ఎదుర్కొంటున్నది. దాని ప్రస్తావనే పెద్ద ట్యాబు మన సమాజంలో. అందుకే మారు మాట్లాడకుండా తిరిగి కుర్చీలో కూలబడింది. ఫైల్ తీసి పాత రిటర్న్ ముందు పెట్టుకుని కొత్త రిటర్న్ తయారు చేసి దాన్ని మెయిల్ చేసేసరికి 7:30 అయింది. బ్రాంచ్ మేనేజర్తో సహా స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు అప్పటికే. తన డెస్క్ క్లోజ్ చేసుకుని బ్యాంకు నుండి బయటపడి గూటికి చేరుకునేసరికి ఇంకొక అరగంట పైన పట్టింది. ఆకలితో ఏడుస్తున్న 5 ఏళ్ల కూతుర్ని సముదాయించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న పతిదేవుడు దర్శనమిచ్చాడు వరండాలో. బ్యాంకుకెళ్తే ఇల్లు పిల్ల ఎవరూ గుర్తుండరా నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంటి? అంత బిజీగా ఉన్నావా అంటూ గుర్రుగా ప్రశ్నించిన భర్తకు సమాధానం చెప్పాలని కూడా అనిపించలేదు ప్రమీలకి. నిస్త్రాణంగా సోఫాలో కూలబడి, వంట చేసే ఓపిక లేదు నాకు, బియ్యం పడేస్తాను గాని కాస్త కూరలు ఏమైనా బయట నుండి తీసుకురా, నీతో పాటు దాన్ని కూడా తీసుకెళ్ళు ప్లీజ్ అంటూ అభ్యర్థించింది. ఎందుకో గాని ఎక్కువగా వాదించకుండా విసురుగా బయటపడ్డ భర్తని చూస్తూ అలసటగా నిట్టూర్చింది ప్రమీల. వంటిల్లు సర్దుకుని బెడ్రూంలో అడుగుపెట్టిన భార్యను ఆవేశంగా కావిరించుకున్నాడు భర్త. మొహం మీద 2 ముద్దులు కూడా పెట్టి ఇంకాస్త ముందుకు సాగే ప్రయత్నం మొదలుపెట్టగానే నెమ్మదిగా చెప్పింది అసలు విషయం. షిట్, 3 రోజులు పస్తా అనుకుంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు విసుగ్గా. ప్రేమగా తల నిమురుతూ పక్కనే కూర్చునే నాన్న గుర్తొచ్చి కళ్ళమ్మట నీరు తిరిగాయి ప్రమీలకి. కలత చెందిన మనసుతో నిద్రను ఆహ్వానిస్తూ కళ్ళు మూసుకుంది ప్రమీల. పూర్ గర్ల్, condemned to 3 days of torture every month by none other than the God Almighty himself. మీరింతవరకు ఆ 3 రోజులు కథ విన్నారు. రచన సింధూరి పోతుల, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక ఏప్రిల్ 2021 తేదీ సంచికలో ప్రచురించబడింది. కథాకృపాకరం కథల సంపుటిలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.